నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. ఈరోజు ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి బాడీని చల్లబరిచే నిమ్మకాయ రసం తయారు విధానాన్ని చూద్దాం. అది కూడా ఎండలో పెట్టి తయారు చేసే ఈ నిమ్మకాయ రసం సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు 10 నిమ్మకాయలు తీసుకోండి. వీటిని కడిగి తడి లేకుండా ఆరబెట్టండి. చాక్తో 2 భాగాలుగా కట్ చేయండి. వీటికి పండిన నిమ్మకాయలు అయితేనే బాగుంటాయి. ఇలా అంతా కట్ చేసిన తర్వాత గింజలను వేరు చేసి రసాన్ని తీయండి. రసంని మొత్తం తీసిన తర్వాత గాజు బాటిల్ తీసుకోండి. ఈ రెసిపీకి గాజు బాటిల్ మాత్రమే వాడాలి. ఇది తడి లేకుండా చూసుకోండి. ఏదైనా స్ట్రైనర్ సహాయంతో రసాన్ని వడగట్టండి. మనకు నిమ్మకాయ రసం అనేది ఇలా నీట్గా ఉండాలి. 1 కప్పు రసం వరకు వచ్చింది. ఈ రసానికి మీరు సమానంగా అయినా చక్కెరను తీసుకోవచ్చు, ఎక్కువ అయినా తీసుకోవచ్చు, తక్కువ అయినా తీసుకోవచ్చు. 1 కప్పు నిమ్మరసానికి 1 కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెరని మొత్తం నిమ్మరసంలో వేసి మూత పెట్టండి. చక్కెరను కలపకుండా అలాగే ఉంచి మూతను పెట్టండి. మూత అనేది టైట్గా పెట్టండి. ఈ బాటిల్ని బాగా ఎండ తగిలే చోట ఉంచండి. ఎండ వేడికి చక్కెర మొత్తం నిమ్మకాయ రసంలో కరిగి మనకు మంచి సిరప్లా తయారవుతుంది. 4 రోజుల తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వారం రోజుల టైం పట్టింది. ఒకసారి నిమ్మరసం అనేది ఎలా ఉందో చూద్దాం. ఎండలో పెట్టడం వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా చిక్కగా అవుతుంది. తయారు విధానం చూద్దాం. గ్లాస్లో 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోండి. చల్లటి వాటర్ని కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకోండి. ఈ నిమ్మకాయ రసాన్ని ఎవరైనా తాగొచ్చు. పిల్లల నుండి పెద్ద వరకు ఎవరైనా తాగొచ్చు. ఎండాకాలంలో బాగా వేడి చేస్తుంది కదా, రోజు 1 గ్లాసు ఈ నిమ్మరసంని తీసుకోండి. మన శరీరానికి వేడి చేయకుండా ఉంటుంది. మీరు ఇలా అయినా తాగొచ్చు, లేదా 1 స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకొని అయినా తాగొచ్చు. మీరు ఈ నిమ్మరసాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.